నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, ఏ రాశి వాళ్ళు ఏ క్షేత్రాన్ని దర్శించాలి అనేది చాలా అద్భుతంగా మాకు తెలియజేస్తున్నారు. అందుకు చాలా మంది కూడా చక్కగా ఆ వీడియోస్ చూస్తున్నారు, ఆయా రాశుల వాళ్ళు చూస్తున్నారు. చాలా వాళ్ళు కూడా వెళ్ళాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకు ప్రేక్షకుల తరపున కృతజ్ఞతలు సార్. ఇక తులారాశి దగ్గర ఉన్నాను సార్. తులారాశి వారు ఏ క్షేత్రానికి వెళ్ళాలి, వాళ్ళ తలరాతను మార్చుకోవాలి అనుకుంటే కనుక? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తులారాశి వాళ్ళ యొక్క తత్వం ఏమిటి అనేది మనం ఒక క్షుణ్ణంగా పరిశీలన చేసి తర్వాత నేను క్షేత్రం గురించి మాట్లాడతాను. తులా అంటేనే బ్యాలెన్స్. వీళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. అంటే దేన్ని ఎక్కడ ఎలా బ్యాలెన్స్ చేయాలో వీళ్ళకి తెలిసినట్టుగా గొప్పగా ఎవరికి తెలియదు అనుకోవాలి. అయితే వీళ్ళకి కొంచెం ఏంటంటే కొంచెం లగ్జరీగా ఉండాలి, కొంచెం ఇదిగా ఉండాలనే ఇది వీళ్ళకి తుల వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. తులాలగ్నం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది చెప్పాలంటే, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే వీళ్ళు అంటే మనకి కెరియర్కి, కర్మకి, క్షేత్రానికి సంబంధం ఉంటుంది చెప్పాలంటే. ఓకే, వీళ్ళు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వీళ్ళ జన్మజాతకంలో ఉండేటువంటి తులా లగ్నానికి శుక్రుడు కాబట్టి, దశమాధిపతి చంద్రుడు కాబట్టి, వీళ్ళ లైఫ్లో ఎదగాలి అంటే మాత్రం ఒకే దగ్గర ఉండకూడదు. ఒకే దగ్గర స్టిక్ అనే ఉన్నారు అంటే వీళ్ళ లైఫ్లో ఎదగలేరు. కీప్ ఆన్ చేంజింగ్, తిరుగుతూ ఉండాలి. లగ్నం చరలగ్నం, దశమం చరం, మారుతూ ఉండాలి. ఆకర్షణీయంగా ఉంటారు. వీళ్ళలో ఉండే గొప్పతనం ఏంటంటే నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, చామంచాయిగా ఉన్నారా, పొట్టిగా ఉన్నారా, పొడుగున్నారా సంబంధం లేదు. ఆకర్షణ అనేటువంటిది వీళ్ళలో ఉంటుంది. అది చాలా గొప్ప విషయం వీళ్ళకి. అయితే మనం గోచారం కూడా కొంచెం టచ్ చేస్తున్నాం కాబట్టి పార్ట్నర్స్ వల్ల ఎక్కువ ఖర్చులు అవుతుంటాయి. ఇప్పుడు పార్ట్నర్స్ వల్ల లేదా పార్ట్నర్ అగ్రెసివ్ గురవడం ఇలాంటివి జరుగుతుంటాయి. సప్తమంలో కుజుడు ఉన్నందుకు వీళ్ళకి ఇప్పుడు. అయితే వీళ్ళు ఎప్పుడైనా సరే ఉపాసన చేయవలసినటువంటి దేవత, వెళ్ళవలసిన క్షేత్రం ఏమిటి అంటే ఉపాసన చేయవలసినటువంటిది దుర్గా కాళికా అమ్మవారు. చండీ ఎంత చేస్తే అంత అద్భుతంగా ఉంటుంది వీరికి. చండీ పారాయణాలు ఎక్కువ చేస్తుండాలి. వెళ్ళవలసినటువంటి క్షేత్రాలు పద్మనాభ ఆలయానికి ఎక్కువ వెళ్ళాలి, అనంత పద్మనాభ ఆలయాలు. ఎందుకంటే వీళ్ళకి 9వ స్థానం అనేటువంటిది మిథునం అవుతుందండి. అనంత పద్మనాభ ఆలయానికి వెళ్ళడము, అర్ధనారీశ్వర ఆలయాలకు వెళ్ళడము ఎక్కువగా చేయాలి. వీళ్ళు ఎంత అర్ధనారీశ్వర ఆలయాలకు వెళ్తే, అనంత పద్మనాభ ఆలయాలకు వెళ్తే, విష్ణు ఆలయాలకు ఎంత వెళ్తూ ఉంటే అంత మంచిది. అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరైనా చండీ చేయిస్తున్నారు ఆ టెంపుల్లో, లేకపోతే అక్కడికి వెళ్ళి చండీ వినడం చేసినా సరిపోతుంది చెప్పాలంటే. ఇప్పుడు ఉదాహరణకి విష్ణు ఆలయం, అనంత పద్మనాభ ఆలయంలో ఏం చేయలేదు, తిరుపతిలో జరుగుతుంది ఎగ్జాంపుల్ చండీ, అక్కడ చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఇలా గనక వీళ్ళు చేస్తే ఖచ్చితంగా 100% బాగుంటుంది. అయితే నేను ఈ వీడియోలో ఒక విషయం చెప్పనున్నా. నేను చాలామంది నాకు క్షేత్రాలకు వెళ్ళిన వాళ్ళు చెప్తున్న కంప్లైంట్ ఏంటి అంటే, ఏమండి వెళ్తే గంటలు ఉండాల్సి వస్తుందండి. అంటే ఒకటే, నువ్వు ఎక్కువసేపు ఉంటున్నావు టెంపుల్లో అంటే నువ్వు ఎక్కువసేపు అక్కడుండి ఆ స్వామివారిని తలుచుకొని నీ పాపాన్ని పోగొట్టుకునేటువంటి ఆ యొక్క అనుగ్రహాన్ని స్వామివారు నీకు ఇచ్చారని అర్థం చేసుకోవాలి. అంతే సార్. ఉన్నాం అక్కడ, ఏం చేయాలి? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణ అనుకుంటూ ఉన్నాం. క్షేత్రంలో ఆ గర్భగుడిలోకి వెళ్ళేటువంటి లైన్లో నువ్వు ఉండి చేస్తున్నావంటే నువ్వెంత అదృష్టవంతుడి. ఎంత ఎక్కువసేపు అమ్మయ్య నా కర్మలు తొలగించడానికి స్వామివారు నన్ను ఎంతసేపు ఉంచారా. నువ్వు నార్మల్ టైంలో అక్కడ ఉండగలవా అమ్మ? మామూలుగా ఉండనిస్తారా? అసలు ఉండనిస్తారని తీసుకుపోయి అక్కడ అయితే చూస్తాం హాయిగా కూర్చుని. ఎగ్జాక్ట్లీ 4 గంటల సినిమా చూస్తాము, ఇంకా లాంగ్ జర్నీ గంటల కార్లో కూర్చొని వెళ్తాము. మరి యూఎస్ వెళ్ళేటప్పుడేమో 24 hours టైం పడుతుంది, ఎయిర్పోర్ట్లో కూర్చుంటాం గంటలు. అవునా కదా? మరి ఇవన్నీ మనకు మోక్షాన్ని ఇస్తాయా అంటే ఇవేవి మోక్షాన్ని ఇవ్వవు. మనం గమ్యాన్ని చేరడానికి వెళ్ళేటువంటి ఒక ప్రయాణం మాత్రమే. కానీ నీకు మోక్షాన్ని ఇచ్చేది, నీ కర్మని తొలగించేది క్షేత్రము. ఎందుకు అంటే ప్రతి క్షేత్రంలో కూడా గుర్తుపెట్టుకోండి, మహర్షులు, సిద్ధులు, సిద్ధ పురుషులు, దేవతలు, ఈ ఇంద్రాది దేవతలు అందరూ వచ్చి సేవించుకొని వెళ్తుంటారు. ప్రతి క్షేత్రంలో సూక్ష్మ రూపాల్లో వచ్చి వెళ్తూ ఉంటారు. అప్పుడు ఎవరైతే మనసులో చాలా అంటే మనసు పెట్టి ఆ భగవంతుని సేవిస్తూ ఉంటారో
వీళ్ళందరూ ఏంటంటే కింద నుండే వాళ్ళు వీళ్ళు ఇచ్చేస్తారు, అక్కడ దాకా వెళ్ళక్కర్లే ఫైలు, అవునా సరే ఇక్కడదే ఫైల్ తీసుకురా అని చెప్పి ఇచ్చేస్తారు. అందుకని మనం క్షేత్రానికి వెళ్ళినప్పుడు అసలు కంప్లీట్గా మనం క్షేత్రంలో ఉన్నాము అనే స్పృహతో ఉండాలి. అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో పిచ్చి పిచ్చి సినిమాలు చూడడం. కొంతమంది చేసే మిస్టేక్స్ ఏంటంటే అక్కడికి వెళ్తారు, రూమ్లో కూర్చొనేవో లౌకికమైనటువంటి సంబంధాలన్నీ చూస్తారు. కొంచెం సేపు అయినా లైన్లో ఉండి, తిరుమలలో అయితే లైన్లో ఉండి పాలిటిక్స్ గురించి మాట్లాడతారు. ఏమిటి ఉపయోగం దాన్ని? అంటే తెలియకపోవడం, అంటే అక్కడ నువ్వు ఎక్కడున్నావు, అక్కడున్న ఎనర్జీ ఏంటని తెలియకపోవడం. మన కంటికి కనిపించట్లేదు కదా అనుకుంటే కాదు, మన కంటికి కనబడకుండా సూక్ష్మ రూపంలో అనేకమైనటువంటి దేవతా శక్తులు, దివ్య శక్తులు చుట్టూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు నువ్వేం చేస్తే బాగుపడతావు అనే విషయాన్ని మనం కనుక తెలుసుకోగలిగితే, మనకి తిరుపతిలోనైతే ఎన్నో ఉన్నాయి అలాంటివి. మీకు అందుకే చూడండి, క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ వైబ్ వేరే ఉంటుంది, ఆరా కూడా పెరుగుతుందంట. ఆరా పెరుగుతుంది, వైబ్ వేరే ఉంటుంది. మీరు చూడండి, పైకి వెళ్తే, కొండ మీదకి వెళ్తే అసలు అబ్బా ఏమిటి అసలు ఇలా ఉంది, ఏమిటి ప్రశాంతంగా ఉంది, ఎంత బాగుంది. ఎందుకంటే సూక్ష్మ రూపంలో చాలామంది వచ్చి చేసుకుంటూ వెళ్తుంటారు కదా. కాబట్టి ఇంకొకటి ఏంటి, అక్కడ ప్రసాదం కానివ్వండి, మనం ఏదో చాలా ఇదిగా అనుకుంటాం, అంటే ఏదో డబ్బులు కడితే ప్రసాదం ఇస్తున్నారు కదా. అసలు నీకు రావడానికి నీకు ఫస్ట్ అదృష్టం ఉండాలిగా. కరెక్ట్. కాబట్టి ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆలయం వెళ్ళడం, మీరు రెగ్యులర్గా అనంత పద్మనాభ స్వామి వెళ్ళలేని వారు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళొచ్చు అని చెప్తున్నా. ఇప్పుడు మేజర్ అదే పెద్ద టెంపుల్ ఉంది కదా సార్, అది కేరళలో ఉందా? కేరళలో ఒక్కసారైనా వాళ్ళు దర్శనం చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వీళ్ళకి బుధవారాలు వెళ్తే ఇంకా మంచిది. బుధవారము, శనివారము ఏదైనా, ఇప్పుడు వీళ్ళు ఏదైనా ఉపాసన సంబంధించి చేసినా, లేకపోతే ఒక ఇంట్లో ఏదైనా ఒక క్రతువు చేయించుకున్నా శనివారం చేయించుకుంటే త్వరగా సక్సెస్ అవుతుంది వీళ్ళకి. ఎందుకంటే పూర్వజన్మ కర్మల్ని తగ్గించేటువంటిది ఒకటి ఉంటుంది ఆ రకంగా. అలాగే హోమం చేసేటప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే, ఈ బాగా శత్రుబాధలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, వీళ్ళు మిరియాలతో చేయాలి. వీళ్ళు హోమం శత్రుబాధలు ఎక్కువగా ఉన్నాయండి, అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి, మిరియాలు బిల్వపత్రం కలిపి కనుక చేయగలిగితే వీళ్ళ ఇంట్లో ఖచ్చితంగా శత్రుబాధలు ఇవన్నీ కూడా తగ్గుతాయి. అలాగే తగ్గిపోవాలి, చాలా హ్యాపీగా ఉండాలి తులా రాశి వారు లేదా తులా లగ్నం వారు అని మనస్ఫూర్తిగా మనం చెప్పేది లగ్నం. మెయిన్గా లగ్నం తెలిస్తే లగ్నం చూసుకోవచ్చు. అంటే లగ్నం తెలియని వాళ్ళు చంద్రుడిని చూసుకోవచ్చు, తప్పేం కాదు. సెకండ్ ఆప్షన్ కాకపోతే అంతే. నెక్స్ట్ వీడియోలో వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.